జనసేన సభ పెట్టినప్పుడు 2014లో గద్దరన్న గారి పాట పాడాను. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కారోడా. ఇవన్నీ మన భాష మీద ఇష్టం, భాష మీద గౌరవం. लक्षात ठेवा जो देणार कष्टाला किंमत, तरुणांना हिम्मत, त्यालच्या ठेणार तुम्ही मत. मैं बल्लारपुर की जनता से अनुरोध करता हूं, कि अपने क्षेत्र के विकास के लिए कमल का बटन दबाए और बीजेपी प्रत्याशी सुधीर भाऊ जी को भारी मतों से विजयी बनाए. ఆయన కి ఘన విజయాన్ని ఇవ్వండి, అద్భుతమైన విజయం ఇవ్వండి. మన మహాయుతి సర్కార్, ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంతమంది కోరుకున్నారు. అందరినీ కాదని కూర్చోబెట్టం ఆ సత్తా ఆంధ్ర నుంచి ఇచ్చాము. భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి. భారతదేశంలో మన నాన్నగారు 2008 మనకి కస్సాబ్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ముంబై మీద దాడులు జరిగితే నేను ఆ రోజున కాశీలో ఉన్నాను. మా నాన్నగారి చితాభస్మం కలపడానికి ఆ రోజు అనిపించింది, ఒక పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇష్టారాజ్యంగా మన ఆర్థిక రాజధానిలో ఈరోజు మన కలలు కంటున్న $1 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన మహారాష్ట్రలో ముంబైలో ఆ రోజు దాడులు చేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, బలమైన నాయకుడు కావాలి. దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల వెన్నెముకని ధైర్యంగా నిలబెట్టే నాయకుడు కావాలి. ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారిలో కనిపించాడు నాకు. ఇప్పుడు ఉన్నాయా మీకు? ఒక్కళ్ళు వస్తున్నారా బయటికి? ఉగ్రవాదులు ఉన్నారా? అందుకు అభివృద్ధితో పాటు భారతదేశం బలహీనమైంది కాదు, బలమైన దేశం. అలాంటి బలమైన దేశం ఇంకొకసారి రావాలి. మహారాష్ట్రలో మన మహాయుతి సర్కార్ రావాలి. అక్కడ మన ఎన్డీఏ సర్కార్ ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. అందుకని బలంగా మనం విజయం బాటంగా గెలవాలి. 20వ తారీఖు ఎలక్షన్స్. మీరందరూ కమలం గుర్తు ఎక్కడుందో, ఎన్సీపీకి గుర్తులు ఏమున్నాయో, మన శివసేన